మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక లాంగెస్ట్ జర్నీ ఉంది. కానీ ఈ జర్నీ అంటే సర్వీస్ మోటివ్‌గా ఈ జర్నీ స్టార్ట్ అయింది కదా! దీని గురించి ఏమంటారు? నిజంగా నాకు బికాస్ ఇది ఒక 100% సాటిస్ఫాక్షన్ మనం ఏ విషయం చేసినా. ఇప్పుడు నేను డే స్టార్ట్ చేస్తే ఎంత సాటిస్ఫైడ్గా ఫినిష్ చేశాను నైట్ ఆలోచిస్తాను. అది వర్క్లో కానీ, తినే ఫుడ్లో కానీ, ఆడే క్రికెట్లో కానీ ఏదో సాటిస్ఫాక్షన్ ఉందని చూస్తాను. సో ఈ సోషల్ సర్వీస్ కూడా ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్. అది చేసినప్పుడు అది మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇది ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్. ఇంకా వాట్ ఎవర్ కాన్సర్ట్స్ ఐఎమ్ డూయింగ్, సో ఎవ్రీ కాన్సర్ట్లో నాకు వచ్చే డబ్బుల్లో 25% ఐ వాంట్ గివ్ ఇట్ టు ఎన్టీఆర్ ట్రస్ట్. ఐ వాంట్ టు గివ్ దిస్ అండ్ బికాస్ ఇది నాకు చాలా హై ఇచ్చింది, చాలా చాలా మంచి హై ఇచ్చింది. పైన పేషెంట్స్ చూస్తే నిజంగా చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు, డయాగ్నోస్ చేస్తే కానీ డీపర్గా వెళ్ళి డయాగ్నోస్ చేస్తే కానీ తెలీదు. అది పేరెంట్స్ ఎర్లీ స్టేజ్లో పిల్లలకి ఇలా ఉందని గుర్తుపట్టాలి. సో మచ్ ఆఫ్ లేయర్స్ ఈ రోగాన్ని కనిపెట్టడం అనమాట. సో అది చాలా చాలా సెన్సిటివ్ అనమాట. సో అది మ్యామ్ ఇది ఈ తలసేమియా అనే ఈ దీన్ని ఆవిడ ఇంత గ్రేట్గా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇలా చాలా ఇంత ప్యూర్గా, ఇంత ఆర్గానిక్గా, ఇంత నిజాయితీగా మ్యామ్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు, సో ఐ వాంట్ టు బీ దేర్ విత్ మ్యామ్ అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఆర్గనైజేషన్. ఎస్ నేను చేసేది ఏదో కాలేజ్ ఫీజులు అలా వీ డూ సో మచ్ ఆఫ్ అదర్ స్టఫ్. అవన్నీ చేస్తాము. మా పిల్లలకి కానీ, మా స్టాఫ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన ఫ్యాన్స్కి కానీ ఏమైనా సపోజ్ ఎమర్జెన్సీస్ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాం చిన్నవి. బట్ దిస్ రియలీ బిగ్ అండి. చిన్న చిన్న పిల్లల్ని కాపాడడం